అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ విత్ బేసిక్స్తో నేర్చుకుందాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్. ఇందులో ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎవరి దగ్గర అయినా వచ్చేసి అప్పు తెచ్చుకున్నామనుకోండి. ఆ అమౌంట్ని లేకుంటే మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవడము, మనం ఎవరికైనా అప్పు ఇవ్వడము, దాన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అని అంటాము. ఇది బారోయింగ్ అమౌంట్ అనమాట. బారోయింగ్ లోన్, బారోయింగ్ అమౌంట్. దీన్ని వచ్చేసి ప్రిన్సిపల్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసి టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్. మనము తీసుకునే అమౌంట్ కానీ ఇచ్చే అమౌంట్ కానీ ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాము లేకుంటే ఎన్ని ఇయర్స్కి ఇచ్చినాము అనేది ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ అనుకుందాం, లేకుంటే టీ ఇయర్స్ అనుకుందాం. టైం వచ్చేసి టీ ఇయర్స్, టైం పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి అమౌంట్ తీసుకుంటాం, అప్పుగా తీసుకుంటాం లేకుంటే అప్పుగా ఇస్తాము. అది ఊరికే ఇవ్వం కదా, ఇంత పే చేయండి ఇచ్చిన అమౌంట్కి అంటాం. దాన్ని వచ్చేసి రేట్ పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా 4% అనుకోండి. 4% అంటే మీనింగ్ ఏంటంటే 4/100. ఎవ్రీ 100 రూపీస్కి 4 రూపీస్ వచ్చేసి ఇంట్రెస్ట్ పే చేయాలి అని మీనింగ్. ఇది ఎప్పటికీ వచ్చేసి ఇయర్కి లెక్కచారంగా కడతామన్నమాట. 1 ఇయర్కి 6% అయితే 2 ఇయర్స్కి ఏమవుతుంది 2R%, 3 ఇయర్స్కి ఏమవుతుంది 3R%, అలా అవుతుందన్నమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఫార్ములా PTR/100. అండ్ నెక్స్ట్ అమౌంట్ అంటే ఏంటి? మనం తీసుకునే ప్రిన్సిపల్ విత్ సింపుల్ ఇంట్రెస్ట్తో పే చేస్తే దాన్ని మనం ఏమంటామంటే అమౌంట్. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? P+PTR/100. దట్ ఈక్వల్స్ టు, మళ్ళీ మనం దీన్ని ఏం రాయొచ్చు? P ఇంటూ 1+TR/100. ఇవి మనకి బేసిక్స్ అన్నమాట. ఇందులో ఇవనేది మస్ట్ అండ్ షుడ్. ఇందులో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100, అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1+TR/100. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ చాప్టర్లో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనం బేసిక్ క్వశ్చన్ నుంచి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. ఏమేమి ఇచ్చినారు? ప్రిన్సిపల్ ఇచ్చినారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినారు, టైం ఇచ్చినారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి తెలీదు, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపీస్. టైం ఎంత? 4 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% పర్ ఆనం. పర్ ఆనం అంటే పర్ ఇయర్ అని మీనింగ్. బై 100. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్. ఆన్సర్ ఏమవుతుంది? 4 2s 8. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 800 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 800 రూపీస్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ప్రిన్సిపల్. ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ కనుక్కోవాలి. మిగతావన్నీ ఇచ్చినారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఇవ్వలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారు? 36 రూపీస్. ప్రిన్సిపల్ ఇంటూ టైం వచ్చేసి 3 ఇయర్స్, ఆర్ వచ్చేసి 3% బై 100. ఇక్కడ చూడండి, 3 3s ఎంత? 9, 9 4s 36. ప్రిన్సిపల్ వచ్చేసి 100 ఇంటూ 4. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 400 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి 400 రూపీస్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారో. ఇక్కడ అమౌంట్ కనుక్కోమన్నారు. అమౌంట్ వచ్చేసి ఫార్ములా ఏం చెప్పినాము? P+PTR/100. చేయకూడదా? చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ P వచ్చేసి ఎంత ఇచ్చినారు? 100 రూపీస్ ప్లస్ 100 ఇంటూ టైం వచ్చేసి 2 ఇయర్స్, ఆర్ వచ్చేసి 3% బై 100. ఇక్కడ చూడండి, ఇక్కడ 2G, ఇక్కడ 100, ఇక్కడ 100 క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది? ఇవి 2 6 అవుతుంది. 100 + 6, 100 + 6 దట్ ఈక్వల్స్ టు అమౌంట్ వచ్చేసి 106. అమౌంట్ వచ్చేసి 106 రూపీస్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఇక్కడ రేటు పర్సెంట్ కనుక్కోవాలి. అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100లో
సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి వచ్చేసి ఇచ్చినారు 60 రూపీస్ అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి 400, టైం వచ్చేసి 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి 500. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఇక్కడ చూడండి 4 1s 4 15s ఆర్ ఈక్వల్స్ టు 15/4. సో దట్ ఈక్వల్స్ టు 15/4% ఆర్, లేదా దీన్ని వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయొచ్చు. 4 1s 4 3s 12 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. 4 3 3/4%. సో ఆన్సర్లో వచ్చేసి మనకి ఇది ఉంటే ఇది కరెక్ట్ అవుతుంది, లేకుంటే ఇది ఉంటే ఏది ఉంటే అది కరెక్ట్ అవుతుంది మనకి.